Hi, hello, welcome to NCK Hub. So today, the hot topic what we are going to discuss in the general update of NCK Hub is green card holders. Previously, many of the people in US, they think that US green card was the next best thing to get American citizenship. అమెరికన్ సిటిజన్షిప్ ఈజీగా వచ్చేస్తుంది మన గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు దాన్ని మన ట్రంప్ వైట్ హౌస్ లో సెకండ్ టైం కూర్చున్న తర్వాత సీట్లో ఈ హాస్ చేంజ్డ్ ఏ న్యూ రూల్. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఇండియన్స్, వాళ్ళు తిరిగి ఇతర దేశాలు లేదంటే ఇండియా వస్తున్నప్పుడు వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్స్ ని వాళ్ళు I-407 యాజ్ పర్ ద రూల్స్ ఆన్ ద లేటెస్ట్ news and policies prakaram, as per the government norms and rules, they have to submit their permanent residence and they need to come back to the India. డైరెక్ట్ గా గ్రీన్ కార్డ్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి ఇండియాకి రాకూడదు, అలాగే ఇతర దేశాలు వెళ్ళకూడదు. ఏదైనా కానీ ఇతర దేశాలు వెళ్తుంటే వాళ్ళు వాళ్ళ గ్రీన్ కార్డ్ సబ్మిట్ చేసి వాళ్ళ సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పని ఎవరైతే కలగలుగుంటున్నారో వాళ్ళు అది ఎంటైర్ మీకు జీవితాంతం ఉండబోయేది కాదు. ఇప్పుడు మీకు అది సిటిజన్షిప్ వస్తుందా లేదా కూడా డౌట్. సో ఇవ్వబోరు అని చెప్పనని ఫాక్స్ న్యూస్ లో కూడా చెప్తుంది. సో ఆల్రెడీ ఆల్ త్రూఅవుట్ ద పేపర్స్ ఇన్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలా మల్టిపుల్ సర్కిల్ అవుతూనే ఉంది. ట్రంప్ హ్యాస్ బ్రాట్ ఏ న్యూ పాలసీ దట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ traveling back to another country, they need to submit their green card by signing I-407. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్స్ కాదు అక్కడ. సో అండ్ ఆల్సో ఇట్ వాస్ స్టేటెడ్ దే హ్యావ్ టు సబ్మిట్ వాలంటరీలీ సరెండర్ దేర్ గ్రీన్ కార్డ్. And it was published in Fox News for a green card holder, even you are not a permanent సిటిజన్షిప్ ఆర్ మీకు అక్కడ ఉండే హక్కు కానీ ఏమీ లేదు, అది ఉన్నంత మాత్రం మీకు అక్కడ నివసించే హక్కు ఉందని చెప్పని మాత్రం కాదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్ న్యూస్ ఆఫ్టర్ H1B, L1 వీసా, బిజినెస్ వీసా అవన్నీ రూల్స్ చేంజ్ చేసిన తర్వాత ఇది ఒక కొత్త న్యూస్. గ్రీన్ కార్డ్ సబ్మిట్ చేసి ఇతర దేశాలకు వెళ్ళాలి ఇండియన్స్. Now it was understood as per the new rules of the Trump's government, green card holders in the US are facing intense scrutiny under Donald Trump's immigration policies, with reports of strip searches, detentions, and interrogations from students to senior citizens. Everyone is being asked to submit their green cards at the airport. వాళ్ళకి బాగా ఎక్కువ స్క్రూటినీ జరుగుతుందండి. వాళ్ళ గ్రీన్ కార్డ్ సబ్మిట్ చేసి వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళాలి. వై? బికాస్ ఇండియన్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇమిగ్రెంట్ గ్రూప్స్ ఇన్ ద US. All are completely now worried about their lawful permanent residency may no longer guarantee long-term security to stay in US. So this rule has been started from March 7th. So kindly please be aware, guys, if you are traveling back to India or from US to the other country, you need to submit your green cards. So that's it for today news. I hope you enjoyed the general updates. If you like our channel, kindly please do subscribe and follow us.